అందరికీ స్వాగతం అండి. మనం బుధవారం నాడు సినిమాల గురించిన విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను కదా! అలాగే ఈరోజు సినిమా విషయాల్లో భాగంగా నాకు నచ్చిన ఒక సినిమా కథని మీతో నేను షేర్ చేసుకుంటానండి. టూకీగా కథ ఏమిటంటే, ఒక జమీందారు సహజంగా జమీందారులకి బాగా ఆస్తిపాస్తులుంటాయి. ఒక పరగణాకి అంటే ఓ కొంత ప్రాంతాల్లో వాళ్ళ అజమాయిషీ నడుస్తూ ఉండేది. పూర్వం ఉండేవిగా జమీలు, జమీందారులు. ఆ జమీందారు పేరు సురేంద్ర. చాలా ఆస్తిపరుడు. కానీ అతనికి పుస్తక పఠనం చాలా ఇష్టమైన విషయం. కొంత అమాయకుడు. కొంత కాదు బాగానే అమాయకుడు. ఆకలేస్తోంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. సాధారణంగా జమీందారులంటే డామినేషన్‌గా ఉండి, దొరలాగా రాజసం ఉట్టిపడుతూ, చెలాయించుకునే ఇలాంటి క్యారెక్టర్స్‌కి భిన్నంగా ఉంటాడితను. ఒకసారి అతనికి ఇంట్లో ఏదో చిన్న మాట పట్టింపొచ్చి, అభిమానపడి ఇల్లు వదిలి వేరే చోటికి వెడతాడు. వేరే ఇంకో ఊరికనమాట. అక్కడ మాధవి అనే ఆవిడ ఇంట్లో ఇతనికి ఆశ్రయం దొరుకుతుంది. ఎలాగంటే, ఆవిడ చెల్లెలికి ఇతను పాఠాలు చెప్పేటట్టు. అది చిన్న ఉద్యోగం. అంటే మరి బతకడానికి ఏదో ఒకటి చేయాలి గదా! అంత జమీందారు గూడా బయటకొచ్చేసాడు అంటే అభిమానంగా ఏదో ఓ చిన్న ఉద్యోగం జేసుకోవాలి. అలాగే ఆ మాధవి అనే ఆవిడ చెల్లెలికి పాఠాలు చెప్పే ఉద్యోగంలో అతను చేరతాడు. ఆ ఇంట్లోనే ఉంటాడు. ఆ ఇంట్లో ఉంటే అతనికి తిండి వ్యవహారాలు గూడా వాళ్ళే చూస్తూ ఉంటారనమాట. అదే ఇందాక చెప్పాను గదా! పుస్తక పఠనం. ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నాడంటే అతనికి తిండి తినాలని, నీళ్లు తాగాలని అలా అసలు ఇహ ప్రపంచం మర్చిపోతాడనమాట. అతనికి వేరే ఎవరో గుర్తు చేసి తిన్నాడా లేదా? తాగాడా లేదా? ఇలాంటివన్నీ కనుక్కుంటూ ఉండాలి. ఇతని ప్రవర్తన అంతా ఆ అమ్మాయి చూస్తుంది, కనిపెడుతుంది మాధవి. పాపం జాలి పడుతూ ఉంటుంది అతని మీద. సరే అలా రోజులు గడుస్తూ ఉంటాయి. నేను గూడా కొంచెం టూకీగా చెప్తున్నానండి. ఆమె యంగ్ విడో మాధవి. ఈ మాధవి కూడా ఆస్తిపరురాలు. నౌకర్లు, చాకర్లు ఇంటి నిండా ఉంటారు. సహజంగా మన ఇళ్లల్లో కొంతమంది ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు బ్రహ్మచారులకివ్వము అని చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఉంది చాలా చోట్ల. ఎందుకంటే వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నారంటే ఆడపిల్లలు సహజంగా బ్రహ్మచారులకు ఇవ్వడానికి ఇష్టపడరు. మరి ఆ రోజుల్లో ఇతను అలా ఉండేటప్పటికి ఆ ఇంట్లో సహజంగానే కొంతమంది చెవులు కొరుక్కుంటూ ఉంటారు. దాదాపు 60 ఏళ్ల నాటి సినిమా ఇది. మరి ఇప్పటికీ సమాజం మారలేదంటే అప్పుడింకా ఎలా ఉండేదో ఆలోచించండి. ఆ చెవులు కొరుక్కోవడం ఈ అమ్మాయికి తెలిసి మొత్తం మీద ఏదో జరిగి బాధపడి అతన్నేదో కొంచెం కోప్పడి ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటుంది. ఈ అమ్మాయితో ఏదో మాట్లాడడానికి అతను ప్రయత్నిస్తాడు. ప్రయత్నించేటప్పటికి అమాయకుడు కదా! లోకం పోకడ తెలీదు గదా! చేసేటప్పటికి ఏదో అలాగా జనంలో వేరే వేరే మాటలు రావడంతో ఈ అమ్మాయి కోప్పడి ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటుంది. కానీ చాలా బాధపడుతుంది. అంటే లోలోపల ఇద్దరికీ ఆరాధనాభావం ఉంది. అదే ఇప్పటి సినిమాలైతే వెంటనే వాళ్ళు మాట్లాడేసుకోవడం, చెట్టాపట్టాలేసుకోవడం, డ్యూయెట్స్ పాడడం, ముగింపయిపోతుంది సుఖాంతంగా. కానీ చాలా కట్టుబాట్లున్న ఆ రోజుల్లో పాపం ఇద్దరూ కనీసం ఎదురుపడి మాట్లాడుకునే విధానం గూడా లేదు అప్పట్లో. ఒకానొకసారి ఆ హీరో ఏదో వీళ్ళింట్లోకొచ్చి ఈ అమ్మాయితో మాట్లాడబోతే, ఈ అమ్మాయి తలుపు పక్కన లోపలికుండి మాట్లాడుతుంది. అది పరిస్థితి ఘోషలాగా. అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ వాళ్ళకేదో అలాంటి రూమర్స్ పుట్టేటప్పటికి ఈ అమ్మాయికి కోపం వచ్చి వెళ్ళిపోమ్మంటుంది. వెళ్ళిపోయాక వెళ్ళిపోతుంటే బాధపడుతుంది మళ్ళీ. ఆ సందర్భంగానే పాడుతుంది. ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలీ ఎటైనా మనుమా సుఖానా ఓ బాటసారి. ఈ పాట సందర్భంగా నాకింక వేరే విషయం ఒకటి చిన్నది గుర్తు చేస్తానండి. చెప్తానండి మీకు. నాకు గుర్తొచ్చింది. ఆ మధ్య ఏదో ఒక పాటల ఛానల్ చూస్తుంటే, ఈ పాటకి 1,00,000 వ్యూస్ పైనున్నాయండి. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. సారీ అండి. ఈ పాటకి కాదు. ఇంకో పాట. ఆ సినిమాలోదే కనులకు దోచి చేతికందని ఎండమావులున్నై సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జన సముదాయం బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం. ఇది హీరోయిన్ మాధవి,
ఆమె స్నేహితురాలు. ఎందుకంటే ఆమె స్నేహితురాలు కొంత ఆదర్శ భావాలు కలది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమనో ఏదో చెప్తూ ఉంటుందనమాట. కానీ ఈ అమ్మాయి దానికి ఒప్పుకోదు. సాంప్రదాయబద్ధమైన మహిళ గదా! ఆ సందర్భంగా పాడిన స్నేహితురాళ్ళ మధ్య పాడిన ఆ పాటకి ఏదో ఆ మధ్య నేను ఒక ఛానల్‌లో చూశానండి. 1,00,000 పైన వ్యూస్ ఉన్నాయి. అంటే జనంలో నాలాంటి పాత పాటలంటే ఇష్టపడే పిచ్చోళ్ళు గూడా ఉన్నారనమాట అనుకున్నా నేను. సరే కథలోకి వెడదాం. ఇతను మళ్ళీ ఇంటికెళ్ళిపోతాడు. తర్వాత పెళ్ళవుతుంది అతనికి. ఎవరు? జమీందారు సురేంద్ర. పెళ్ళయ్యాక ఆ భార్యకి కొంచెం అహంకారం ఎక్కువ. సాధారణంగా జమీందారుల దగ్గర పనిచేసే గుమాస్తాల్లాంటి వాళ్ళు కొంచెం లిటిగెంట్‌లలాగా ఉంటారు. అలాంటి ఒక గుమాస్తా వల్ల అదే పరగణాలో ఉంటున్న మాధవి ఆస్తులకి అన్యాయం జరుగుతుంది. అది అడుగుదాము అని అనుకుని వచ్చిన ఈ మాధవిని జమీందారుని కలవనివ్వడు ఈ గుమాస్తా. సరే తిరిగి వెళ్ళిపోతుంటే ఆ జమీందారు సురేంద్ర తన పేరు మీద మాధవీపురం అనే గ్రామాన్ని కట్టించాడని తెలుసుకుని చాలా ఆనందపడుతుంది. తర్వాత ఇక్కడ ఈ సురేంద్ర ఏవో రికార్డులు చూడాల్సొచ్చి అవి తిరిగేస్తుంటే తను అభిమానించిన మాధవికి తన జమీందారీలో అన్యాయం జరిగిందని తెలుసుకుని చాలా అనారోగ్యంతో ఉంటాడతను. పెద్ద ఆరోగ్యవంతుడు కూడా కాదు ఆ హీరో గారు. అప్పుడు ఇంకా అనారోగ్యంగా ఉంటాడు. ఆ అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఆ రోజులు గదా! గుర్రం మీద మాధవి ఉన్న ఊరికి బయలుదేరతాడు. చివరికి ఆమెని కలుసుకుని, ఆమెకి క్షమాపణ చెప్పి, ఆమె చేతుల్లోనే తుది శ్వాస విడుస్తాడు. అది కథ. వీళ్ళిద్దరికీనండి మనం పరిశీలిస్తుంటే లోలోపల ఆరాధనా భావం ఉంటుంది. ఏది? సురేంద్ర వాళ్ళింట్లో ఉన్నప్పుడు, మాధవింట్లో ఉన్నప్పుడు. కానీ కట్టుబాట్లకి, సంప్రదాయాలకి ఆ రోజులు గదా! లోబడి వాళ్ళు పడిన మానసిక సంఘర్షణ కొంత మనకి ఆ సినిమా చూస్తుంటే గాని, వాళ్ళ నటనలో కానీ తెలీదు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరూ ప్రేమికులు. అది వీళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. కనీసం ఒక్కసారి ఇద్దరు ఫ్రెండ్లీగా కూర్చుని మనస్సు విప్పి మాట్లాడుకుంటే బావున్నే అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి కూడా. చూస్తున్న వాళ్ళకి. కానీ చెప్పాను కదండీ! కట్టుబాట్లతో కూడిన ఆ రోజుల్లో దానికి తగ్గట్టే ఆ సినిమాని మలిచి అద్భుతంగా తీశాడండి. ఇంతకీ ఈ సినిమా పేరు 'బాటసారి'. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీమతి భానుమతి హీరో, హీరోయిన్‌లు. ఇంకా ఇతర పాత్రల్లో షావుకారు జానకి, దేవిక, ముదిగొండ లింగమూర్తి, రామన్న పంతులు, సూర్యకాంతం, జేవి రమణమూర్తి ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అన్నమాట. మాస్టర్ వేణు అనే గొప్ప సంగీత దర్శకుడు ఈ సినిమాకి సంగీతం చేశారండి. ఘంటసాల గారు, భానుమతి గారు, జిక్కి గారు, కె. రాణి గారు ప్లేబ్యాక్ పాడారు ఈ సినిమాలో. నటనాపరంగా నాకు చాలా మనసుకి హత్తుకున్న చాలా తక్కువ సినిమాల్లో ఇదొకటండి. అందుకనే మీకు టూకీగా కథ చెప్పి మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ రోజుల్లో గూగుల్‌లో అన్నీ దొరుకుతాయి గాబట్టి, ఈ సినిమా దొరికితే చూడటానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి సినిమా. అన్నట్టు ఇది భానుమతి గారి స్వంత సంస్థ అయిన ధరణి సంస్థ ద్వారా ఇది తీయబడిన సినిమా. భానుమతి గారి భర్తే రామకృష్ణారావు గారు దీని దర్శకుడు. ఈ కథకి మూలం శరత్ చంద్ర అని ఒక ప్రఖ్యాతి పొందిన రచయిత 'బడా దీది' అనే నవల ఈ సినిమాకి ఆధారం అన్నమాట. కొన్ని విషయాలు ముందు వెనకలుగా చెప్పానేమో సర్దుకుని, చూసి సినిమా దొరికితే చూడండి. ఇప్పటికే చాలా టైం అయింది గదా! వీలుగా ఉంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.